బీర్ల ధరలు 33% పెంచాలన్న యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2019-20 ఆర్థిక ఏడాది నుంచి ధరలు పెంచకపోవడంతో నష్టాల పాలవుతున్నామని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ హరికిరణ్ కు లేఖ ఇచ్చారు. ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపలంగా బీరు సరఫరా నిలుపుదల చేస్తున్నట్లు లేఖ ఇవ్వడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. మార్కెట్లో గుత్తాధిపత్యం ఉందన్న కారణంగా యూబీఎల్ ఒత్తిడి తీసుకొస్తే తలొగ్గేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. యూబీఎల్ అడుగుతున్నట్లు ధరలు పెంచితే ప్రజలపై భారం పడుతుందన్నారు. ధరల సవరణపై విశ్రాంతి జడ్జితో కమిటీ వేశామని, ఆ నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. యూపీఎల్ కు 658 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉండగా 702 కోట్ల రూపాయలుగా చెందుతోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలతో పాటు సరఫరా చేసిన బీర్ల కలిపి 1139 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వివరించారు. యూబీతో పాటు వివిధ కంపెనీలకు గత ప్రభుత్వం 2500 కోట్ల రూపాయల బకాయిలు పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. మిగతా రాష్ట్రాల కంటే మన రాష్ట్రం తక్కువనే ఉంటాడు చూస్తాం తప్ప మిగతా రాష్ట్రాలు ఎక్కువ ఎందుకు చూస్తాం? వాళ్ళు అడిగిన ప్రకారం 30% ఎందుకు పెంచుతాం? వీఆర్ వెరీ మచ్ కాన్షియస్. అంటే ఒత్తిడులకు అనేది లొంగం, గుర్తాపడుతుంది కాబట్టి మేము సప్లై చేయకపోతే మీరు ఏం చేస్తున్న పద్ధతిలో అది కరెక్ట్ కాదు. డెఫినెట్గా సరే సాధక బాధకాలు ఉంటాయి. గత ప్రభుత్వాల ఇవన్నీ కూడా మేము చేసినవి కావు. ఇవన్నీ ట్యాక్స్లు రేట్లు కథాల మొత్తం కూడా గత ప్రభుత్వం పెట్టినాయి. మేము ఒక్క నయా పైస కూడా ట్యాక్స్ రేట్లు పెంచలే. ఇది ఎట్లాగూ కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం పడకుండా వాళ్ళు అడిగిన ప్రకారం కాకుండా చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది.